ఈరోజు ఏప్రిల్ 9వ తారీఖు. సరిగ్గా ఇదే రోజు 'ఘరానా మొగుడు' అనే సినిమా 92లో రిలీజ్ అయింది. 92 ఏప్రిల్ 9వ తారీఖున రిలీజ్ అయింది ఆ సినిమా. ఆ సందర్భంగా ఇది 35వ ఏట ప్రవేశించింది. 34 ఏళ్ళు నిండి 35వ ఏట ప్రవేశించింది. అంటే 'బంగారు కోడి పెట్ట' అనేటువంటి పాటకి జనాలు డాన్స్ చేయటం మొదలుపెట్టి 35 ఇయర్స్ అయింది అంటే నిజమా అనిపిస్తుంది. అంటే నిన్న కాక మొన్న జరిగినట్టుగానే అనుకోవాలి. 39 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుని 3 సెంటర్లలో 175 డేస్ ఆడినటువంటి సినిమా ఇది. ఈ సినిమా ఆ రోజుల్లో అంటే ప్రతి సినిమాతోనూ చేసేది మాస్ క్యారెక్టరు, కొంచెం భిన్నమైనటువంటి పాత్రలు కాదు, ఒకే తరహా ఒకే ధోరణిలో ఉండేటువంటి పాత్రలు అయినప్పటికీ కూడా చేసే ప్రతి సినిమాలోనూ ఒక వేరియేషన్ చూపించటము, ఒక టిపికల్ మేనరిజంతో జనాల్ని పట్టుకోవటం అనేది మెగాస్టార్ చిరంజీవి మొదటి నుంచి అమలులో పెట్టినటువంటి సూత్రం. అంటే పాత్ర కొత్తగా లేకపోవచ్చు, కథ కొత్తగా లేకపోవచ్చు, కానీ తను కొత్తగా కనిపించాలి. ఆ మేరకు ఆ వేరియేషన్ ఉంటే జనాలు తనతో ట్రావెల్ అవుతారని నమ్మాడు ఆయన. అందుకని 'దొంగ మొగుళ్ళో' రా అని ఒక టిపికల్ పద్ధతిలో అంటాడు. అది జనాల్ని విపరీతంగా కనెక్ట్ చేసుకుంది. కొంచెం ప్యాంట్ పైకి లాగి బాడీని ఇలా వెనక్కి జరిపి అలా అనే పద్ధతి. అలాగే ఇందులో ఆయన నమస్కారం పెట్టే పద్ధతి 'ఘరానా మొగుళ్ళో'. ఇలా ప్రతిదీ కొత్తగా డిజైన్ చేసుకునేవాడు ఆయన, ప్రతి మేనరిజం. ఇలా దీనిలో క్రియేట్ చేసుకున్నటువంటి మేనరిజమ్స్ అన్నీ వర్కౌట్ అయినాయి. రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసినటువంటి సినిమా, దేవివర ప్రసాద్ గారు ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. ఆయన ఎన్టీ రామారావు గారి ప్రొడ్యూసరు. తర్వాత రామారావు గారి చివరి సినిమా అంటే 'నా దేశం'కి ఆయనే ప్రొడ్యూసర్. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత చిరంజీవితో కొనసాగారు. ఆ రోజుల్లో ఎలాగైతే కంటిన్యూస్గా ఎన్టీఆర్తో సినిమాలు తీశారో ఆ తర్వాత చిరంజీవితోనే చేశారు. ఆ వరుసలో వచ్చినటువంటి ఒక బిగ్గెస్ట్ హిట్ సినిమా 'ఘరానా మొగుడు'. రాఘవేంద్రరావు గారినే డైరెక్టర్గా చూస్ చేసుకునేవాడు ఆయన. తొలి దశలో బాపయ్య గారు, తర్వాత రోజుల్లో రాఘవేంద్రరావు గారు ఆ బ్యానర్ డైరెక్టర్లుగా నడిచారు. అలా దేవివర ప్రసాద్ గారి నిర్మాణ సారథ్యంలో రూపొందినటువంటి ఈ సినిమాలో చిరంజీవి గారి పక్కన నగ్మ యాక్ట్ చేసింది హీరోయిన్గా. ఒక రకంగా యజమానురాలు అయినటువంటి భార్యకి కార్మికుడైనటువంటి భర్త. ఈ కాన్సెప్ట్ వినగానే ఇమ్మీడియట్గా మనకు గుర్తొచ్చే సినిమా 'సీతారాములు'. దాసరి నారాయణరావు గారు డైరెక్ట్ చేసి జయప్రద అలాగే కృష్ణరాజు యాక్ట్ చేసిన సినిమా. జయకృష్ణ గారు ప్రొడ్యూసర్. ఆ సినిమాలో పాయింట్ ఇదే, భార్య యజమానురాలు, ఆవిడ యాజమాన్యంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలో భర్త కార్మికుడు. వాళ్ళిద్దరి మధ్య ఇంట్లో ఏం జరుగుతుంది, ఫ్యాక్టరీలో ఏం జరుగుతుంది అనే పాయింట్, అలాగే కార్మిక వర్గానికి యాజమాన్య వర్గానికి మధ్య జరిగే ఘర్షణలు ఇంట్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి అనే పాయింట్ ఆధారంగానే ఆ సినిమాని డిజైన్ చేశారు దాసరి నారాయణరావు గారు. దాని ఆధారంగానే 86లో కన్నడలో రాజ్ కుమార్ గారు ఒక సినిమా చేశారు. రాజ్ కుమార్ గారు చేసిన సినిమాలో మాధవి హీరోయిన్. అక్కడ కూడా సేమ్ స్టైల్, మాధవి యజమానురాలు, రాజ్ కుమార్ గారు కార్మికుడు. ఆ సినిమా కూడా చాలా బిగ్గెస్ట్ హిట్ కన్నడలో. ఆ సినిమా కథని ప్రాతిపదికగా తీసుకుని 'మన్నన్' అనేటువంటి సినిమాని వాసు గారు డిజైన్ చేశారు తమిళ్లో. దానిలో రజనీకాంత్, విజయశాంతి యాక్ట్ చేశారు. అందులో విజయశాంతి యజమానురాలు, రజనీకాంత్ కార్మికుడు. ఆ సినిమా చాలా బిగ్గెస్ట్ హిట్ తమిళ్లో. ఆ టైంలో నిజానికి 'మన్నన్' కథ వాసు గారు రాసుకున్న టైంలోనే, ఆ సినిమా సెట్స్ మీద నడుస్తున్న టైంలోనే ఆ కథ గురించి తెలుసుకుని దేవివర ప్రసాద్ గారు అప్రోచ్ అయ్యారు. ఈ కథని తెలుగు రైట్స్ మాకు ఇస్తే మేము తెలుగులో చేసుకుంటాము అని. ఆయన అంగీకరించాడు. అంగీకరించి ఇచ్చారు. ఆ కథతోనే రాఘవేంద్రరావు గారు 'ఘరానా మొగుడు' అనే సినిమాని రూపొందించారు. ఆ సినిమాకి మూల కథ అందించింది వాసు గారే. అయితే వాసు గారి కథ, వాసు గారి డైరెక్షన్లో తెరకెక్కినటువంటి 'మన్నన్'లో ఒకలా కనిపిస్తుంది. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో తెరకెక్కినటువంటి 'ఘరానా మొగుళ్ళో' అదే కథ ఇంకోలా దర్శనమిస్తుంది. అంటే
రజనీకాంత్ ఇమేజ్, యాక్షన్ ఎపిసోడ్స్ అవన్నీ అద్భుతంగానే నడుస్తాయి. కానీ మదర్ సెంట్రిక్‌గా నడుస్తుంది ఆ సినిమా. తల్లి, అలాగే భార్య ఈ 2 పాత్రలకి కూడా చాలా లింకేస్తూ నడిపాడాయన. కానీ ఇక్కడికొచ్చేసరికి 'ఘరానా మొగుడులో' చాలా మాస్ ఎలిమెంట్స్‌ని తీసుకొచ్చారాయన రాఘవేంద్రరావు గారు. అంటే హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మార్చాలి సినిమాని అని అనుకున్నాడు. ఈ మెయిన్ కాన్ఫ్లిక్ట్‌గా నడుపుతూనే ప్రతి క్యారెక్టర్‌ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటూ బ్రహ్మానందం గారి క్యారెక్టరు, వాణి విశ్వనాథ్ గారి క్యారెక్టరు, పర్టిక్యులర్‌గా రావు గోపాలరావు గారి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్‌ని డిజైన్ చేసిన పద్ధతి, ఆ క్యారెక్టర్‌కి చిరంజీవి క్యారెక్టర్‌కి మధ్యలో ఒక గురు శిష్య బంధాన్ని అల్లటము, ఇలా హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మార్చారు ఆ సినిమాని. కేవలం మాస్ ఎంటర్‌టైనర్‌గా నడుస్తుందక్కడ 'మన్నన్‌లో'. అదే 'ఘరానా మొగుడుకొచ్చేసరికి టోటల్‌గా వేరే వేవ్ లెంగ్త్‌లో వెళ్తుంది సినిమా. అందుకని కంపారిటివ్‌గా 'మన్నన్' కంటే కూడా 'ఘరానా మొగుడు' ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. మనకి జనరల్‌గా రీమేక్ సినిమాలు అనగానే కంపారిజన్ వస్తుంది. ఈ కంపారిజన్‌ని తట్టుకోవటం మాత్రమే కాదు, దానికంటే రీమేకే బెటర్‌గా ఉంది అనిపించిన సినిమాలు కూడా ఉన్నాయి కొన్ని. జంధ్యాల గారు తీసినటువంటి 'మూడు ముళ్ళు' కూడా అదే కేటగిరీలోకి వస్తుంది. తమిళ్‌లో భాగ్యరాజ గారు చేసిన సినిమా కంటే కూడా ఇది బెటర్ నేరేటివ్‌గా అనిపిస్తుంది 'మూడు ముళ్ళు'. అలాగే 'మన్నన్' కంటే కూడా 'ఘరానా మొగుడు' బెటర్ నేరేటివ్‌గా అనిపిస్తుంది. చిరంజీవి అలాగే నగ్మ వాళ్ళు చేసినటువంటి క్యారెక్టర్లు, వాళ్ళు అర్థం చేసుకున్న పద్ధతి. ఇందులో ఈ 'బంగారు కోడిపెట్ట' పాటతో పాటు 'ఏందిరో ఎట్టాగో ఉంది ఒళ్ళు' అని ఒక సాంగ్ ఉంటుంది. ఒక తాగేసి పాడేటువంటి పాట. అలాగే 'వాన' పాట ఒకటి ఉంటుంది వాణి విశ్వనాథ్‌తో. సైకిల్ మీద చిరంజీవి గారి విన్యాసాలు ఇవన్నీ. కీరవాణి గారి అద్భుతమైన మ్యూజిక్, ప్రభుదేవ అద్భుతమైన కొరియోగ్రఫీ, అవన్నీ చిరంజీవి గారి ఎక్స్ట్రాడినరీ గ్రేస్ఫుల్ డాన్సింగ్ కెపాసిటీ ఈ సినిమాలో తెర మీద చాలా బిగ్గర్ వేలో ఆవిష్కృతం అవుతుంది. పర్టికులర్‌గా డిస్కో శాంతితో చేసినటువంటి మొదటి పాట 'బంగారు కోడిపెట్ట'. ఆ పాటలో ఆయన డిజైన్ చేసిన కొరియోగ్రఫీ, అలాగే చిరంజీవి గారి అభినయం ఆడియన్స్‌కి చాలా కొత్తగా అనిపించి రిపీట్ ఆడియన్స్‌ని పట్టుకొచ్చింది థియేటర్స్‌కి. ఆ పాట అలాగే ఈ 'ఏందిరో ఎట్టాగో ఉంది ఒళ్ళు' పాట కూడా. ఈ ఎలిమెంట్స్ అందులో ఉండవు 'మన్నన్‌లో'. ఇవి ఇక్కడ ప్రత్యేకం. అంటే చిరంజీవి గారి ఇమేజ్ మేరకు క్యారెక్టర్ డిజైనింగ్‌లో కూడా చాలా మార్పులు చేసుకుంటూ వెళ్ళారు రాఘవేంద్రరావు గారు. అందుకని ఇది టోటల్ భిన్నంగా ఉంటుంది. అది రజనీకాంత్ స్టైల్ ఆఫ్ సినిమా అంతవరకే. అలా అది సెట్స్‌లో ఉండగానే కథని టేక్ ఓవర్ చేసి వీళ్ళ పద్ధతిలో స్క్రిప్ట్ అల్లుకుని 2 సినిమాలు పెద్ద తేడా లేకుండానే రిలీజ్ అయినాయి. తమిళ్లో 'మన్నన్' రిలీజ్ అయిన కొద్ది రోజులకే తెలుగు 'ఘరానా మొగుడు' రిలీజ్ అయిపోయింది. ఆ తర్వాత 'మన్నన్' సినిమాని కొంత గ్యాప్ ఇచ్చి తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. అప్పుడు కంపారిజన్ కోసం ఆడియన్స్ ఆ సినిమా కూడా చూశారు. కానీ ఆడియన్స్ 'ఘరానా మొగుడుకే ఓటేశారు. ఆ సినిమా దీని మీద ఏ ప్రభావము చూపించలేదు. ఇది రికార్డులు బద్దలు కొట్టింది. చాలా చాలా విషయాల్లో ఇది ఒక ట్రెండ్ సెట్టరు. ఆ పాటని 'బంగారు కోడిపెట్ట' పాటని మళ్ళీ 'మగధీర'లో చిరంజీవి గారి అబ్బాయి వాడాడు. అప్పుడు కంపారిజన్ మళ్ళీ చిరంజీవి గారు చేసినటువంటి పెర్ఫార్మెన్స్‌కి దీనికి కంపారిజన్ పట్టుకొచ్చి మాట్లాడారు. ఇలా చిరంజీవి గారి కెరియర్‌లో ఒక బిగ్గెస్ట్ హిట్ ఫిలిం 'ఘరానా మొగుడు'. 'ఘరానా మొగుడు' రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ అడ్వర్టైజ్మెంట్లో దేవివర ప్రసాద్ గారు పేపర్లకు ఇష్యూ చేసినటువంటి డిజైన్లో 'ఘరానా హిట్' అన్నాడు ఆయన. ఈ 'ఘరానా హిట్' అని ఎలా అనగలిగారు అని తర్వాత ఇంటర్వ్యూలో అడిగితే ఆయన చెప్పాడు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఆ సినిమా మీద, అది డెఫినెట్గా హిట్ ఫార్ములా వర్కౌట్ అవుతుంది అని నేను బలంగా నమ్మాను అన్నాడు ఆయన. నిజమే అది. అంటే టోటల్ సినిమా అసలు అదొక మ్యాజిక్ అంతే. అన్ని సందర్భాల్లోనూ అదే చిరంజీవి ఉన్నా, అదే రాఘవేంద్రరావు గారు ఉన్నా, ఇలాంటి మ్యాజిక్లు వర్కౌట్ కాని పరిస్థితులు కూడా కొన్ని చూసాం మనం. అందుకని కొన్ని అద్భుతాలు అలా జరుగుతాయి. అలాంటి అద్భుతాల్లో 'ఘరానా మొగుడు' ఒక అద్భుతం. ఆ సినిమా రిలీజ్ అయ్యి 35 ఇయర్స్ అయిన సందర్భంగా ఇప్పుడు ఆ కథ, దాని వెనకాల ఉన్నటువంటి వ్యవహారం మనం ఒకసారి నెమరేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఏదేమైనా ఇప్పటి యూట్యూబ్లో ఉంది ఆ సినిమా. ఇప్పుడు చూసినా ఫ్రెష్గానే అనిపిస్తుంది. చిరంజీవి గారి ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్సు, ఆయన రియాక్షన్స్,
నగ్మా డైలాగ్స్కి ఆయన ఇచ్చేటువంటి రియాక్షన్స్, తనని దారిలో పెట్టడానికి తను చేసేటువంటి కసరత్తు, ఇవన్నీ కూడా ఆడియన్స్ని చాలా ఎంటర్టైన్ చేసినాయి. నిజానికి అది కూడా పాత ట్రాకే. అప్పటికి ఈ సినిమాయే 35 ఏళ్ల క్రితం సినిమా అనుకుంటే, దానికంటే చాలా ఎర్లీ డేస్లో వచ్చినటువంటి ఇల్లరికం లాంటి సినిమాల్లో కూడా ఈ భార్యను దారిలో పెట్టడానికి భర్త పడే కష్టాలు, అలాగే అటువంటి సాంగ్స్, ఆ వ్యవహారాలన్నీ ఉన్నాయి. తెలిసిన కథని తెలిసిన ప్రేక్షకులకి కొత్తగా అనిపించేలాగా తెర మీద ఆవిష్కరించడమే కమర్షియల్ డైరెక్టర్లు చేసేటువంటి వాళ్ళ విద్య, వాళ్ళ ప్రతిభ కూడా. ఆ ప్రతిభ సంపూర్ణంగా ఉన్నటువంటి డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. అందుకని ఆయనకి అడవిరాముడు ఒక మ్యాజిక్ ఎలా వర్కౌట్ అయిందో ఎన్టీఆర్తో, అలాగే చిరంజీవి గారితో ఘరానా మొగుడు అనేటువంటి ఒక మ్యాజిక్ వర్కౌట్ అయింది. అలాగే జగదేక వీరుడు అతిలోక సుందరి అనే ఇంకొక పెద్ద సక్సెస్ వర్కౌట్ అయింది. దీనికంటే కొంత ముందు వచ్చిన సినిమా అది, ఆ తర్వాత వచ్చిన సినిమా ఇది. అలా చిరంజీవి గారికి రాఘవేంద్రరావు గారికి వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో ఘరానా మొగుడు ఒక స్పెషల్ సినిమా. ఇది టోటల్గా 35 సంవత్సరాల ఘరానా మొగుడు విశేషాలు.